హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది మన ఛానల్లో నా రెండవ వీడియో. నా మొదటి వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మూవీ కర్తవ్య రివ్యూ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ డీటెయిల్స్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్కో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ సినిమా మొత్తం రన్ టైం 1 గంట 50 నిమిషాలు. అందులో చివర్లో వచ్చే ఎండ్ క్రెడిట్స్ ఒక 10 నిమిషాలు తీసేస్తే కరెక్ట్గా 1 గంట 40 నిమిషాల పాటు సినిమా ఉంటుంది. అంటే మరీ సాగదీసినట్లు కాకుండా తక్కువ రన్ టైంతోనే వచ్చింది. సినిమా ఎలా ఉందంటే, సైఫ్ అలీ ఖాన్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు అనగానే సహజంగానే మనకు సినిమాపై కొన్ని అంచనాలుంటాయి. ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటారని చూడటం మొదలుపెట్టాను. కానీ చూశాక నాకేమనిపించిందంటే, నెట్ఫ్లిక్స్తో బిజినెస్ చేయడానికి ఏదో ఒక సినిమా సింపుల్గా తీసిచ్చేద్దామన్నట్లుగా అనిపించింది. సినిమా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. సైఫ్ యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తున్నంతసేపు స్క్రీన్పై ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ప్రేక్షకుల సపోర్ట్ అంతా ఆయన క్యారెక్టర్కే ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటంటే, కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ పోయి ఒక టీవీ సీరియల్ చూస్తున్నామా అన్నంత నెమ్మదిగా మారిపోతోంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇది మనం చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కథే. వేరే కులాల మధ్య ప్రేమ, అలాగే ఒక చిన్న పిల్లాడికి అన్యాయం జరిగితే ఆ పిల్లాడికి న్యాయం చేయడానికి వచ్చే పోలీసాఫీసర్. ఫైనల్గా ఆయన ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. ఇందులో కొత్తదనం కానీ, మనల్ని ఆశ్చర్యపరిచే ట్విస్టులు కానీ ఏమీ లేవు. సరే, చివరి 40 నిమిషాలైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని ఎదురుచూస్తే, బహుశా షూటింగ్ చేయడానికి టైం లేదా కాల్ షీట్స్ అయిపోయాయేమో అన్నట్లుగా హడావిడిగా సడన్గా ఎబ్రప్ట్గా సినిమాను ఎండ్ చేసేశారు. అసలు క్లైమాక్స్లో హీరోకి విలన్కి మధ్య ఒక సాలిడ్ క్లాష్ కానీ ఫైట్ కానీ ఉండదు. ఇదేంటి అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. చివర్లో అసలు ఏం జరిగింది అనేది కూడా స్పష్టంగా చూపించలేదు. నాకైతే ఈ ముగింపు అస్సలు సాటిస్ఫయింగ్ అనిపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఈ రోజుల్లో సినిమాల్లో బూతులు, వల్గారిటీ లేకుండా చూడడం కష్టమైపోతోంది. కానీ ఈ సినిమాకు ఉన్న ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు దీన్ని ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, నాకెక్కడా వల్గర్ డైలాగ్స్ కూడా వినిపించలేదు. ఆ ఒక్క విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ సేఫ్. ప్లస్ పాయింట్లు: సైఫ్ అలీ ఖాన్ అద్భుతమైన నటన. ఆయనే ఈ సినిమాని నిలబెట్టాడు. అక్కడక్కడా వచ్చే 1-2 హీరో ఎలివేషన్ సీన్స్, సినిమా స్టార్టింగ్లో మరియు మధ్యలో వచ్చే ఒక 15 నిమిషాల ఇంట్రెస్టింగ్ డ్రామా. మైనస్ పాయింట్లు: చాలా రొటీన్, పాత చింతకాయ పచ్చడిలాంటి స్టోరీ. చాలా విషయాలను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకుండా వదిలేయడం. ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించే హైలైట్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ లేకపోవడం. మరీ సింపుల్గా అర్ధంతరంగా ముగించేసిన క్లైమాక్స్. ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్గా చెప్పాలంటే, సినిమా మొదలైంది, మధ్యలో దాన్ని అలా సాగదీశారు, సడన్గా ఆపేశారు అన్నట్లుంటుంది. అంతే తప్ప కథ ముందుకెళ్లిన ఫీలింగ్ రాదు. టైంపాస్ కోసం నెట్ఫ్లిక్స్లో ఇంకేమీ లేవు అనుకుంటే ఒకసారి చూడొచ్చు. కానీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరాశపడతారు. ఇదొక నాట్ ఏ సాటిస్ఫయింగ్ ఫిల్మ్. నా రేటింగ్ 5కి 2.25 నుండి 2.5. ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇది నా రెండో వీడియో కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యం. ఇలాంటి మరెన్నో జెన్యూన్ మరియు ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన కట్ కామెడీ షార్ట్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.